యాజకులకు నీ దేహాన్ని కనపరుచుకొని మోసే నియమించిన కానుక. హల్లెలూయా. చాలా మందికి ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకే కదా దశమ భాగాలు ఉండేది, కొత్త నిబంధనలో ఇవ్వండి అని లేదు కదా అంటారు. ఇక్కడ ఏం చెప్పాడు యేసు ప్రభుల వారు? మోసే నియమించని చెప్పాడు కదా. మోసే చెప్పిన ఆజ్ఞలు, కట్టడాలు, నియమాలు, నిబంధనలు ఏమైనా పక్కన పెట్టాడా? యేసు ప్రభుల వారు నేను ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడా? కొట్టివేయడానికి వచ్చానని చెప్పాడా? నెరవేర్చడానికి. ప్రతిదీ కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక అక్షరం కానీ, ఒక సున్నా కానీ, ఒక పొర్లు కానీ తీసివేయటానికి, తొలగించడానికి అవకాశమే లేదు. హల్లెలూయా. అవకాశమే లేదు. దేవుడు ఏం చెప్తే అది మనం దేవుని సన్నిధిలో చేసేటువంటి వారిగా ఉండాలని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మేలు జరిగినప్పుడు కృతజ్ఞతగా, కేవలం దేవునికి ఏమి లేనప్పుడు థ్యాంక్స్ ప్రభువా, నీకు కృతజ్ఞతలు ప్రభువా, చాలు, అంతే. దేవుడు సహాయం చేసినప్పుడు చిన్న విందు. అబ్రహాం ఎలాగైతే ఇస్సాకు పాలు విడిచినప్పుడు విందు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్లో కొర్నేలి భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, బహుగా ధర్మం చేసేవాడు. అయితే దేవదూత వచ్చి ఏం చెప్పాడు? గాబ్రియెలు దూత వచ్చి, అయినను నీవు పలాని ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడు, ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకో. హల్లెలూయా. ప్రార్థన చేయించుకో.